పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటిది, ప్రజల గుండెల్లో రారాజుగా నిలిచింది. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన R&B గెస్ట్ హౌస్ ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే మాజివుద్దీన్ ప్రతిపక్షాల తీరును ఎండగట్టి గ్రామాలలో ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, షిండే, సురేందర్. వ్యవసాయ విధానంపై రైతులకు సరైన అవగాహన కల్పించాలి. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో అధికారులను ఆదేశించిన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నందిపేట్ బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. శ్రమను ఆయుధంగా మలుచుకొని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. మోస్రా జడ్పీహెచ్ఎస్ లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ నిర్మించిన నూతన డైనింగ్, కిచెన్ షెడ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. అంగరంగ వైభవంగా కొనసాగిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు, చక్ర స్నానంతో ముగిసిన ఉత్సవాలు. రాత్రి 10 గంటలకే వ్యాపార సముదాయాలు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిపి నాగరాజు ఆదేశాల మేరకు అవగాహన కల్పించిన 3 టౌన్ పోలీసులు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల అక్రమ కబ్జాలకు గురి అవుతున్న ప్రభుత్వ స్థలాలు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాలని పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మంగిరాములు మహారాజ్. విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి జీవన గమనాన్ని సాధించాలి. ఆర్బీవీఆర్ఆర్ సొసైటీని సందర్శించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనుగు దయానంద్ రెడ్డి. తెలంగాణ ప్రజల ప్రయోజనమైన, దేశ ప్రజల ప్రయోజనమైన, పేద ప్రజల ప్రయోజనమైన, గల్లీ అయినా ఢిల్లీ అయినా దాని గురించి లొల్లి పెట్టేది గులాబీ కండువా తప్ప వేరే పార్టీ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు, ఇటువంటి నాయుడు అండలో ఉన్నందుకు మనం గర్వపడాలే తప్ప భయపడవద్దు, బాధపడవద్దని కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మజివుద్దీన్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనం అనేక విషయాల్లో స్పష్టంగా దేశంలో నెంబర్ 1 గా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నెంబర్ 1, విద్యుత్ సరఫరాలో నెంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడంలో నెంబర్ 1, మంచినీటి సరఫరాలో నెంబర్ 1, గ్రామీణ అభివృద్ధిలో నెంబర్ 1, ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో నెంబర్ 1, పట్టణ అభివృద్ధిలో నెంబర్ 1, ఐటీ ఎగుమతుల వృద్ధి రేటులో నెంబర్ 1, సిసి కెమెరాల వినియోగంలో నెంబర్ 1, నీటి పారుదల రంగంలో నెంబర్ 1, చెరువుల పునరుద్ధరణలో నెంబర్ 1, రైతులను పెట్టుబడి సహాయం ఇవ్వడంలో నెంబర్ 1, భూ రికార్డుల ప్రక్షాళనలో మనమే నెంబర్ 1, ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంలో మనమే నెంబర్ 1, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, కేసీఆర్ కిట్లు అందించడంలో మనమే నెంబర్ 1, జర్నలిస్టులకు సహాయం చేయడంలో మనమే నెంబర్ 1, న్యాయవాదుల సంక్షేమంలో మనమే నెంబర్ 1, అత్యధికంగా ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడంలో మనమే నెంబర్ 1, ఇళ్లకు అత్యధికంగా డబ్బులు ఇవ్వడంలో మనమే నెంబర్ 1, ప్రభుత్వం నుండి గొర్రెలు, చేపల లాంటి జీవాలు పెంచడంలో మనమే నెంబర్ 1. అదే విధంగా చేనేత, గీత, మత్స్యకారులకు
బొగ్గు గని కార్మికులకు ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇవ్వడంలో యావత్ దేశంలో మనమే నెంబర్ 1 అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కష్టపడకపోతే 7 ఏళ్లు కొత్త రాష్ట్రం అనేక నష్టాలతో అపోహాలతో ఏర్పడిన చిన్న రాష్ట్రం ఉట్టిగానే దేశంలో నెంబర్ 1 అయిందా? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గల కార్యకర్తలైన గ్రామ శాఖ అధ్యక్షుల మీద, గ్రామ కమిటీల మీద, జిల్లా అధ్యక్షుడి మీద తప్పకుండా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నంబర్ 1, విద్యుత్ సరఫరాలో నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1, 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడంలో నంబర్ 1, మంచినీటి సరఫరాలో నంబర్ 1, గ్రామీణ అభివృద్ధిలో నంబర్ 1, ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో నంబర్ 1, పట్టణ అభివృద్ధిలో నంబర్ 1, ఐటీ ఎగుమతుల వృద్ధి రేటులో నంబర్ 1, అదేవిధంగా నీటిపారుదల రంగంలో నంబర్ 1, చెరువుల పునరుద్ధరణలో మనమే నంబర్ 1, రైతులకు పెట్టుబడి సాయం చేయడంలో మనమే నంబర్ 1, భూ రికార్డుల ప్రక్షాళనలో మనమే నంబర్ 1, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయడంలో మనమే నంబర్ 1, కేసీఆర్ కిట్ల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు అయ్యేటటువంటి దాంట్లో మనమే నంబర్ 1, జర్నలిస్టులకు సాయం చేయడంలో మనమే నంబర్ 1, న్యాయవాదులకు సంక్షేమం చేయడంలో మనమే నంబర్ 1, అత్యధికంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడంలో మనమే నంబర్ 1, ఇళ్లకు అత్యధికంగా డబ్బులు ఇవ్వడంలో మనమే నంబర్ 1, ప్రభుత్వం నుండి జీవాలు పంచడంలో అది గొర్రెలు కావచ్చు, చేపలు కావచ్చు, దేశంలో మనమే నంబర్ 1. అదేవిధంగా చేనేత, గీత, మత్స్యకారులకు, బొగ్గుగని కార్మికులకు, ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇవ్వడంలో యావత్తు భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 గా ఉన్నది. కేంద్రంలో బడ్జెట్ పెడితే ఎవరికేం ఇచ్చిండ్రు కేసీఆర్ ప్రశ్నిస్తే దాని మీద సమాధానం లేదని బీజేపీ మండిపడ్డారు. కొన్ని విషయాల్లో బీజేపీ వాళ్ళు కూడా నెంబర్ 1 ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 బీజేపీ, మాయమాటలు చెప్పడంలో నెంబర్ 1 బీజేపీ, దొంగ వాగ్దానాలు చేయడంలో నెంబర్ 1 బీజేపీ, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం నెంబర్ 1 బీజేపీ, ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంలో నెంబర్ 1 బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీల నెంబర్ 1 బీజేపీ, మతాల మధ్య చిచ్చు పెట్టడంలో నెంబర్ 1 బీజేపీ, రైతులను మోసం చేయడంలో నెంబర్ 1 బీజేపీ, పేదలపై భారం మోపడంలో నెంబర్ 1 బీజేపీ, బ్యాంకులను ముంచినోళ్లకు వేల కోట్ల రుణాలు ఇవ్వడంలో నెంబర్ 1 బీజేపీ, దేశ సంపదను అమ్మడంలో నెంబర్ 1 బీజేపీ అని కవిత మండిపడ్డారు. ఎల్ఐసిని అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారంటే సమాధానం ఇంతవరకు మోదీ చెప్పడు, ఇక్కడ ఉన్న కేడీ కూడా చెప్పడు, ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్లకు తెలుసు. కానీ మాయమాటలు చెప్పాలే, మభ్య పెట్టాలే, మతాల మధ్య చిచ్చు పెట్టాలే, ఓట్లు తీసుకోవాలే, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన బీజేపీ వాళ్లకు లేదు. కానీ మనదట్లా కాదు, మనం కొట్లాడినా మన గడ్డ కాబట్టి మనకు ఆక్రోశం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొన్ని విషయాలలో పాపం బీజేపీ వాళ్ళు కూడా నంబర్ 1 ఉన్నారు. మరి ఎండ్ల బీజేపీ వాళ్ళు నంబర్ 1 ఉన్నారో కూడా మనం ఒకసారి వినాలి. అబద్ధాలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, మాయ మాటలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, దొంగ వాగ్దానాలు చేయడంలో నంబర్ 1 బీజేపీ, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నంబర్ 1 బీజేపీ, ఫోటోలు ఫేక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీల నంబర్ 1 బీజేపీ, మతాల మధ్యలో చిచ్చు పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, రైతులను మోసం చేయడంలో నంబర్ 1 బీజేపీ, పేదల మీద భారం మోపడంలో నంబర్ 1 బీజేపీ, బ్యాంకులను ముంచిన వాళ్లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేయడంలో నంబర్ 1 బీజేపీ, దేశ సంపదను అమ్మడంలో నంబర్ 1 బీజేపీ. ఎల్ఐసి అమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే ఇంతవరకు సమాధానం మోడీ ఎప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి కేడీ కూడా ఎప్పుడు, ఎవరు కూడా చెప్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి తెలుసు. కానీ మాయమాటలు చెప్పాలి, మభ్య పెట్టాలి, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, ఓట్లు తీసుకోవాలి, మళ్ళా అధికారంలో రావాలనే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన బీజేపీ వాళ్ళకి మనం కన్సాలిడేట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అట్లా చాలా గ్రామాల్లో ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల, దయ వల్ల ఇవాళ పనులు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద పనులు జరుగుతున్నాయి. రొటీన్ కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వీటిని మనం ప్రచారం చేసుకుంటూనే ఇంకా అడిషనల్గా కొత్త పనులు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయో ఆ పాకెట్లలో, ఆ గ్రామాల్లో మనం 80% మట్టుకు పోయే విధంగా కన్సాలిడేట్ చేయడానికి మా పార్టీ ఏ విధమైన సన్నాహం చేయాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలన్నది మీరు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఎమ్మెల్యేలందరినీ కూడా, గౌరవ శాసనసభ్యుల్ని కన్సల్ట్ చేసుకొని
ఒక 3 నెలలకో 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి నియోజకవర్గ స్థాయి మీటింగ్, మండలాల మీటింగ్ 2 మంత్స్కి పెట్టుకుంటే కాన్స్టిట్యున్సీ మీటింగ్ ఒక 3 నెలలకో 4 నెలలకో 4 మంత్స్ అని విప్ గారు చెప్తా ఉన్నారు. 4 నెలలకు ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని, సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుందని తెలిపారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు నాణ్యతతో జరగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ హిందూప్రియ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటైనటువంటి కొత్త జిల్లాకు ఒక బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్, కలెక్టరేట్ కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి కరకమలంపై వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం, ఇట్లా రోజు రోజుకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి, కామారెడ్డి జిల్లాకి అన్ని వసతులు అంగులు సమకూరుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారికి, అట్లాగే గౌరవ ఎమ్మెల్యేలు, కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు షిండే గారికి, సురేందర్ గారికి, అట్లానే గౌరవ ఎంపీ బీవీ పాటిల్ గారికి, అందరికీ పెద్ద దిక్కైనటువంటి గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ 2,80,00,000 రూపాయలతో, 2,20,00,000 రూపాయలతో 4 సూట్లతో కూడినటువంటి మంచి ఒక గెస్ట్ హౌస్ని కూడా కట్టుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిన్న చెప్పి కార్యాలయంలో సమావేశపు మధ్యంలో జరిగిన స్థాయి సమావేశాలు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ పనులపై సమావేశాన్ని జడ్పీ చైర్మన్ దాదాపు గారి విటల్రావు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి మరియు పనుల సమావేశాలకు అధ్యక్షత వహించిన జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, వ్యవసాయం, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ సమావేశంలకు అధ్యక్షత వహించిన కమిటీ చైర్మన్లు జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, లావణ్య పాల్గొని జడ్పీటీసీలకు కోటగిరి, జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, లావణ్య పాల్గొన్న జడ్పీటీసీలు కోటగిరి, రుద్రూర్, నిజామాబాద్, మోపాల్, ఇందల్వాయి, మెండోరా, సిరికొండ, వేల్పూర్, నవీపేట్ కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, హిమోజ్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, జడ్పీ సీఈఓ గోవింద్, జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయ విధానంపై రైతులకు సరైన అవగాహన కల్పించాలని, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, క్రింది స్థాయిలో ఉన్న ఏఈఓల సహకారంతో అదేవిధంగా క్రింది స్థాయిలో ఉన్న ఏఈఓల సహకారం అందే విధంగా చూడాలని తెలిపారు. అలాగే వైద్య శాఖపై మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రి బోధనందు ప్రస్తుతం కోవిడ్ కేసులలో ఏ విధంగా ఉన్నాయని, ఆసుపత్రిలో ఎంతమంది అడ్మిట్ అయి ఉన్నారని, డెంగ్యూ కేసులు ఎన్ని ఉన్నాయని సంబంధిత పర్యవేక్షకులు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషెంట్ కి అవసరమైన వైద్యాన్ని అందించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్, వేల్పూర్ జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలకు అధికారులు జడ్పీటీసీలకు ఆహ్వానాన్ని ఇవ్వడం లేదని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే తప్ప జడ్పీటీసీలకు తెలపాలని చైర్మన్ ని కోరారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాలకు తప్పకుండా జడ్పీటీసీలకు ఆహ్వానాన్ని అందించాలని అందరూ అధికారులు ఆదేశించారు. గతంలో ఏదైతే స్థాయి సంఘ సమావేశాలకు నిర్వహించే అవి అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఆ స్థాయి సంఘ సమావేశాలు ఈరోజు 5 సంఘాలు ఉండే నిర్వర్తించినాము. దీంట్లో ముఖ్యంగా ఈరోజు చర్చించిన దాంట్లో ముఖ్యంగా విద్య, వైద్యము ఇవన్నీ ఇంపార్టెంట్ ఐటమ్స్ కాబట్టి
వైద్యంలో చూసుకుంటే ఈరోజు కరోనా కూడా మనకు మటుమాయమైనట్టే వెనుకబడిపోయింది. పెద్ద కేసులు ఏం లేవు. అట్లాగే విద్యలో ఏదైతే విద్యని మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిండ్రో అది భారతదేశంలోనే ఒక ఆదర్శ స్కీము. శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి మహాపర్వదినానికి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య బాలయోగి రాములు మహారాజుని ఎమ్మెల్యే దంపతులు సన్మానించారు. బొట్టు పెట్టి ఆశీర్వాదం అందించిన రాములు మహారాజ్కు ఓం నమ శివాయ, శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకలలో పాల్గొనవలసిందిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని నగర మేయర్ నీతు కిరణ్ అన్నారు. నగరంలోని 34వ డివిజన్ పరిధిలో గల రామ్ గోపాల్ కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా విడుదల చేసిన 10 లక్షల రూపాయల నిధులతో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను నగర మేయర్ దండు నీతు కిరణ్ స్థానిక కార్పొరేటర్ కల్పన మల్లేష్ గుప్తాతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆయన సహకారంతో నగరంలో అన్ని డివిజన్లలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేక నిధులు తీసుకువస్తూ అభివృద్ధి పథంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్కే పేరు దక్కడం గర్వించదగ్గ విషయమని, దీనంతటికీ కారణం తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె అన్నారు. అంతేకాకుండా అర్బన్ ఎమ్మెల్యే పురుషులు కూడా ఎందుకు తోడవడం నగర ప్రజలు అదృష్టమని ఆమె అన్నారు. ఏనాడు చేయని అభివృద్ధి పనులు తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా నగరాన్ని సుందరీకరణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. రామ్ గోపాల్ స్ట్రీట్లో అక్కడ 10 లక్షలతో ప్యాచ్ వర్క్ కోసం అని చెప్పేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్డు చాలా ఏళ్ళుగా మరి గుంతలు పడి చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ప్రజల కోరిక ప్రకారం ఇక్కడ కార్పొరేటర్ గారు మరి ప్యాచ్ వర్క్ల కోసం అని చెప్పేసి 10 లక్షలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అతి త్వరలోనే మరి అది కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని. ఈ కార్యక్రమంలో స్థానికులు శ్యామ్ తివారీ, కొత్తూరి మారుతి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ సుబేదార్ నియామకమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య తెలిపారు. గురువారం రోజు జిల్లా కార్యాలయంలో ఆయనను నియామక పత్రం అందజేశారు. జిల్లా కార్యాలయంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పగల వెంకటేశ్వర్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, బద్దం కిషన్, న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, బిట్ల రవి, వసంత్, శ్రీకాంత్, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కన్వీనర్గా పెద్దలు సీనియర్ నాయకులు రాజ్ కుమార్ సుబేదార్ గారిని నియమించడం జరిగింది. ముఖ్యంగా వారు నిజామాబాద్ జిల్లాలో లీగల్ సెల్ కమిటీని ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని చెప్పి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపార సముదాయాలు ఖచ్చితంగా రాత్రి వేళ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఎస్ఐ సాయినాథ్ కోరారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాస్ భవన్లో ఎస్ఐ సాయినాథ్ వ్యాపారస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ టౌన్ పరిధిలో గల వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్ఐ సాయినాథ్ మాట్లాడుతూ 3వ టౌన్ పరిధిలో ప్రజలు, వ్యాపారస్తులు ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన నిర్దేశించారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. వివిధ వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలు ఖచ్చితంగా రాత్రి 10 గంటల లోపే మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. వాళ్ళు ఉంటారు కదా 10 గంటలకు వాళ్ళు కూడా కరెక్ట్ టైంలో బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళి సేఫ్ ఫీజ్ చేస్తారు.
అదే 12 గంటల 1 గంటలకు పోతే వాళ్ళు తాగి తిని చేసి ఇది చేసి 1 గంటకు వాడికి నిద్ర వచ్చి ఎన్నో యాక్సిడెంట్ ఇదంతా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మీ అందరికీ ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు, హోటల్స్ వాళ్ళకు, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళకు, ఈ బ్యాండ్ వాళ్ళకు, డీజే వాళ్ళకు మీకు అందరికీ నోటీసులు ఇస్తున్నాం. ఇది చట్ట ప్రకారంగా మీరు దీన్ని ఎవరైనా కానీ అమలు చేయకపోతే ఖచ్చితంగా మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో వడపూర్ గ్రామంలో నిన్న 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈరోజు భట్టాపూర్ గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్ల పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రశాంత్ అన్న సహకారంతో ఈ విధంగా భట్టాపూర్ గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తుందిగా ఏర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం అన్నారు. ఇందులో భాగంగానే సర్పంచ్ పద్మసాగర్, ఉప సర్పంచ్ చిలుక భాగర్త కిషన్, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న సాయన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులు మూడ్ గంగారాం, భీమ గంగాధర్, తిరుపతి నరేందర్, బి గంగాధర్, ఇమాం ప్రవీణ్ యాదవ్, యుగేందర్, ఓంపల్లి గంగాధర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అధికారుల అలసత్వం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వానికి చెందిన విలువైన భూమిని కొందరు భూ బకాసులు ఎత్తులు చేస్తున్నారని దత్తాత్రేయ ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వినాయక్ నగర్, సాయి కృష్ణ నగర్ 3లో గల దత్తాత్రేయ ఆశ్రమం ట్రస్టు 2012లో ఏర్పడింది. అయితే వాస్తవానికి స్వయంభూగా దత్తాత్రేయుడు అక్కడ స్థలంలోనే ఒక విగ్రహం అని స్థానికులు, కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన విగ్రహం కూడా ప్రధాన ఆలయం వెనుక భాగాన ఇప్పటికీ దత్తాత్రేయుని విగ్రహం సాక్షాత్కారమవుతుందని. అయితే సాయి కృపా నగర్ వాసులు కొందరు దత్తాత్రేయుడు అక్కడ ప్రభుత్వ పార్కు స్థలంలో దత్తాత్రేయుడి ఆలయం నిర్మించుకోవచ్చని కాలనీ వాసులు ఆలయ కమిటీకి నిర్వాహకులకు తెలిపారు. అయితే అప్పటి నుండి 2012 నుండి మొదలైన పూజా కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించుకునే సంస్కృతి ఇటీవల ఆగడాలు మితిమీరి వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే 100 ఫీట్ రోడ్డులో ఉన్న దత్త మందిరం పక్కన ఉన్న స్థలాన్ని ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన భూములను కూడా అక్రమ కబ్జాదారులు వదలకపోవడం అత్యంత దారుణమని వారు వాపోయారు. ఈ ప్రాంతంలో వెంచర్ వేసిన సమయంలో పార్కు కోసం వదిలిన స్థలంలో అందరి ఆమోదంతో దత్తాత్రేయ మందిరాన్ని అప్పట్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతం అభివృద్ధి రోజురోజుకి పెరగడంతో ఆ స్థలంలో భూముల రేట్లకు అమాంతంగా డిమాండ్ పెరిగింది. స్థాపించిన తర్వాత గాయత్రిలో దాదాపు ఒక 4-5 ఇయర్స్ దత్త జయంతి కూడా చేసి దాని ద్వారా ఎన్నో సేవకాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక దత్తాత్రేయ గుడి నిర్మించాలన్న మంచి దృఢ సంకల్పంతో ఇక్కడ శ్రీ సాయినగర్లో ఉన్న కాలనీవాసుల సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఈ పార్కు జాగాలో దత్తాత్రేయ స్వామి మందిరం నిర్మించడం జరిగింది. దాదాపు 2015లో భూమి పూజ చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దత్త జయంతి పెద్ద ఎత్తున దాదాపు 4500 మందితో దత్త జయంతి చేస్తూ మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆత్మ బంధువులైనటువంటి సమస్త హిందూ బంధువులందరికీ ఒక సూచన. శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ అనేటటువంటి సంస్థ 2012లో ప్రారంభించి 2015లో షిర్డీ సాయి కృపానగర్ నందు కాలనీ వాసులు నగరంలోని ప్రముఖమైనటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో కాలనీ వాసుల యొక్క కోరిక నిమిత్తము ఇక్కడ నిర్మాణం చేయబడినటువంటి దత్త మందిరం ఏదైతుందో 2015లో ఉత్సవ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 2015లో దత్త జయంతి ఇక్కడ నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి దత్త జయంతి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే 2016లో ట్రస్టును ఏర్పాటు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో లేని పథకాలు సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో అమలవుతున్నాయని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ చుండే, సుధీందర్లు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం అయిన ఎంకే ముజిబుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి చైతన్యపరచాలన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అవమానపరిచిన వారికి తెలంగాణలో తిరగనివ్వద్దని క్యాడర్ కు పిలుపునిచ్చారు. తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ముజీబుద్దీన్ చేత మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను ముజీబుద్దీన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు, రెడ్కో చైర్మన్ అలీం, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు తదితరులు సన్మానించారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని 50,000 కోట్ల రూపాయలను రైతులకు డైరెక్ట్ గా అకౌంట్లో చేసిన చరిత్ర మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిది. ఇవాళ మనం పండుగలు చేసుకుంటా ఉన్నాం. ఎవరైనా చేసిండ్రా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా? రైతు బీమా అనేది వ్యవసాయం చేస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు రైతు బీమా. ఇవాళ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏదైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మన ముఖ్యమంత్రి గారికి. मेरे पहले सभी लोगों ने टीआरएस गवर्नमेंट के काम के बारे में, बीजेपी गवर्नमेंट के काम के बारे में और कांग्रेस गवर्नमेंट के काम के बारे में बताया. इसमें जनरली हम दिल्ली में जब काम करते थे कविता के साथ, अभी भी जब काम करते तो हर स्टेट के लोग हमसे मिलते रहते और हमेशा पूछते रहते कि टीआरएस गवर्नमेंट में इतना ज़्यादा काम कैसे होता और फंड्स कहाँ से आते रहते हैं. तो हम यही बताते हैं कि एक अच्छा सोच रहने के बाद अच्छे काम जरूर होते, अच्छे काम के लिए अच्छे पैसे कहीं से भी मिलते रहते हैं. इसलिए हम भारत देश में सबसे अग्रेसर, सबसे नंबर 1 पे आज है. 4 दिन पहले हम कविता का भी मेरे साथ में थे. सीएम సభ్యులు హనుమంత్ షిండే గారికి, నల్లమడుగు సురేందర్ గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నేరెళ్ళ ఆంజనేయులు గారికి, డీసీసీబీ చైర్మన్ మిత్రులు పోచారం భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్ మిత్రులు మోహన్ గారికి, లైబ్రరీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గారికి, అదేవిధంగా వేదిక పైన రెస్కో రాష్ట్ర చైర్మన్ హలీం గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహరావు గారికి, వేణుగోపాలరావు గారికి. వేల్పూర్ మండలంలోని పచ్చనగూడ గ్రామంలో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను నిన్న వేల్పూర్ ఎంపీపీ భీమ్ జమున రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భీమ జమున టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలకు సైతం పట్టణాలతో పోటీగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన 17 లక్షల సీసీ రోడ్లను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున, సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భైరి రవి, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, ఎంపీటీసీ గుడాల గంగాధర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జల్లె భూమన్న, సంజీవ్, గడ్డం లింబారెడ్డి, అనుపమ, సతీష్, రవి, రఘు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నుండి రైల్వే స్టేషన్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విద్యుత్ లైన్ ట్రైన్ ప్యాసింజర్ రైల్లో సికింద్రాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, రైల్వే స్టేషన్ పోలీసులు, వివిధ రైల్వే స్టేషన్ అధికారులు ఈ ట్రయల్ రన్ రైలును మోర్తార్ రైల్వే స్టేషన్ వరకు విచ్చేసి రైల్వే స్టేషన్లో దిగి పరిశీలించారు. విద్యుత్ లైన్ ప్యాసింజర్ రైలు ట్రయల్ రన్ రాకముందు మరో విద్యుత్ ట్రైన్ ఇంజన్ రైల్వే పట్టాలను తిప్పి పరిశీలించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మాట్లాడుతూ గత ఏడాది క్రితం మార్చిలో పెద్దపల్లి నుండి మోర్తార్ రైల్వే స్టేషన్ వరకు విద్యుత్ ట్రైన్ నడిచేలా విద్యుత్ లైన్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మోర్తార్ నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వరకు విద్యుత్ ట్రైన్లు నడిచేలా విద్యుత్ రైల్వే లైన్లు పనులను మోర్తార్ నుంచి నిజామాబాద్ వరకు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా నిజామాబాద్ నుండి మోర్తార్ రైల్వే స్టేషన్ వరకు విద్యుత్ ట్రైన్ ప్యాసింజర్ ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. విద్యుత్ ట్రైన్ ట్రయల్ రన్ అనంతరం ప్రజల భద్రత కోసం ఈ ట్రయల్ రన్ చేయడం జరిగిందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ఈ రోజు మోర్తార్ రైల్వే స్టేషన్ వరకు పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం బెంగళూరు, సికింద్రాబాద్ కు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నత అధికారులు రైలు ప్రయాణికుల భద్రత కోసం ఫిట్నెస్ రైల్వే సర్టిఫికేట్ అధికారులు అనంతరం
సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వరకు, నిజామాబాద్ నుండి పెద్దపల్లి వరకు విద్యుత్ ట్రైన్, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. ప్రస్తుతం విద్యుత్ ట్రైన్లు 80 కిలోమీటర్ల స్పీడ్తో రైలు కొనసాగుతాయని, మార్చి నెల అనంతరం 100 కిలోమీటర్లకు పైగా విద్యుత్ లైన్ ట్రైన్లు నిరంతరం కొనసాగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్ లైన్ పనులు సకాలంలో పూర్తి కావటం, నిరంతరం విద్యుత్ లైన్లతో కూడిన విద్యుత్ ట్రైన్లను కొనసాగించడంతో మోర్తాడ్ రైల్వే స్టేషన్ కు కల వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులకు రైతులు కొన్ని సంవత్సరాల నుండి తమ చెరువు ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తూ చెరువును ఇండస్ట్రీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ తిర్మన్పల్లి గ్రామంలో ఇండస్ట్రీస్ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిర్మన్పల్లి వీడీసీ సభ్యులు, గ్రామ రైతులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఉన్న చెరువును ఇండస్ట్రీస్ అధికారులు కబ్జాకు గురి చేస్తున్నారని, తమ చెరువు సుమారు గుండారం శివారు 53 ఎకరాలు, తిర్మన్పల్లి 46 ఎకరాలు, మొత్తం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఉన్న చెరువును ఇండస్ట్రీస్ అధికారులు 1 నుండి 2 ఎకరాల వరకు కబ్జా చేసుకున్నట్లు తెలుస్తోందని, ఈ చెరువు కింద సుమారు 500 ఎకరాల వరకు పంటలు సాగు చేస్తామని, చెరువు కబ్జాకు గురైతే రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుందని, ఇప్పటి వరకు చెరువు కబ్జా పట్ల కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని, తమకు తమ గ్రామానికి ఉన్న చెరువును కాపాడి రైతులకు న్యాయం చేయాలని వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కోరారు. చెరువుని దత్తుసేటు మొత్తం ఆక్రమిస్తున్నాడు. తిరుమలపల్లి శివారం మొత్తం లోపలికి వచ్చేసిండు. ఒక 1.5 ఎకరాల మన్ను పోసేసిండు ఖచ్చితంగా. మొత్తం హద్దులు దాటి లోపలికి వచ్చేసిండు. కలెక్టర్ దాకా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మేము గ్రామాభివృద్ధి కమిటీ మెంబర్స్ మాట్లాడుతున్నాం. దయచేసి దీనికి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇబ్బంది ఏమవుతుంది? ఇబ్బంది మొత్తం మన్ను అంతా చెరువులో పోసేసారు. నీళ్లు రోజు రోజుకి చెరువు ఒకప్పుడు ఉండే అన్నట్టు అయిపోతుంది. చెరువుని కబ్జా చేసుకుంటున్నారు. ఈ కోమట్లు గోదాములు దత్తు చేటి దాచుకునేది ఏమున్నది. మేము చూడంగా ఉన్నది ఇదాకా నుక్కస్తున్నా అంటే ఇది మాకు ఊరి ఉంచుతారా? మరి మొత్తం చెరంతా ఆడు గోదాంలో కట్టుకుంటారు. ఇక మీరు మాకు న్యాయం కూడా మా గోదాలకు, మా పంట చేనులకు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపకులు మంగీహంలో మహారాజు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య బాలయోగి రాములు మహారాజ్ ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర మహిళా కమిటీ చైర్మన్ ఆకుల లలితను కోరారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నిజామాబాద్ రూరల్ మండలం డౌన్లోడింగ్ మల్కాపూర్ గ్రామ సమీపంలో గల కొండ ప్రాంతంలో ఒగ్గుహలో సాక్షాత్తు స్వయంభూగా నరసింహ అవతారంలో వెలిసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి నామస్మరణ పొందుతూ ఎంతో మంది భక్తుల పూజలు అందుకుంటున్న ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19న మొదలైన వేడుకలు గురువారం 24వ తేదీన ముగిశాయి. వంశపారపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్న 6వ తరం అర్చకులు శ్రీ వెంకటరమణాచార్యులు, వారి కుమారులు కార్తీక్ ఆచార్య మరియు వారి సోదరులు శ్రీనివాచార్యులు, శ్రీధరాచార్యులు వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీపతికి రాజశేఖరాచార్య ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ రోజు ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పంచోపనిషత్తులతో అభిషేకం, నైవేద్యం, హారతి, తీర్థప్రసాదం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కళ్యాణోత్సవం కానీ రథోత్సవం కానీ మహావైభవంగా జరిగింది. ఈ సంవత్సరము లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి సన్నిధియందు గ్రామాభివృద్ధి కమిటీలు 4 గ్రామాలైనటువంటి అనంతగిరి, ధర్మారం, మల్కాపురం, లక్ష్మాపురం దేవాలయము, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అందరికీ అన్నం పెట్టే అనంత పద్మనాభ స్వామి, సకల దేవతలకు అనుకూలమైనటువంటి అనంత పద్మనాభ స్వామి ఈరోజు మహావైభవంగా జరిగింది. పేద కుటుంబానికి చెందిన వారికి నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘం అండగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం కల్దుర్గి గ్రామవాసి పేరు గంగోడ నిరుపేద కుటుంబం బ్రెయిన్ డెడ్ అవడంతో అకాల మరణం చెందిన వ్యక్తి జిల్లా కుర్మ సంఘం తరఫున మరియు అధ్యక్షులు కేశవేణు ఆదేశాల మేరకు జిల్లా కుర్మ సంఘం పెద్దల ఆధ్వర్యంలో వారికి తక్షణ సహాయం కింద
వారికి తక్షణ సహాయం కింద 11,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ మండల కుర్మ సంఘం అధ్యక్షులు రవి మరియు దేవారావు, రాజు, గోరుగుండ సాయిలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ లో చేరుతున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీయూసీ చైర్మన్ ఆర్గూమెల్లి జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నందిపేట్ మండలం బజార్ కొత్తూర్ గ్రామం నుండి బీజేపీ పార్టీకి చెందిన ఉప్పరి దేవేందర్, కడారి చిన్నమోహన్, జగ్గ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి రచ్చ లక్ష్మణ్, తూర్పు రవి, బీఎస్పీ పార్టీ నుంచి కలిగోటి సంతోష్, టీడీపీ పార్టీ నుండి మాగంటి బాబాగౌడ్, ఆత్రం సాయిలు టీఆర్ఎస్ పార్టీలో పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి జీవన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల బీసీసీఎల్ ఉపాధ్యక్షులు శ్రీను, గ్రామ సర్పంచ్ చందపోసాని బాపురాజు, ఉప సర్పంచ్ ముత్యం, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్, ఉపాధ్యక్షులు సాయారెడ్డి, సాగర్, భోజన్న, పుట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య కులాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అధ్యక్షులు ఆరోపించారు. తమ అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25, 26 2 రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రీలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు, 28వ తేదీన ప్రజా సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల కులానికి కేటాయించిన ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించడానికి 5 కోట్లు 5 ఎకరాలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. అదేవిధంగా తమ కార్పొరేషన్ కు 1500 కోట్ల నిధులతో ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం వల్ల తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో 248 సొసైటీలు సుమారు 3000 వ్యక్తిగత రుణాల కోసం తమ కులస్తులు దరఖాస్తు చేసుకోగా వారికి ఇప్పటి వరకు రుణాలు అందకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నందున అందుకు నిరసనగా ఈ నెల 25, 26 నాడు రిలే నిరాదీక్షలు చేపడుతున్నాం. అదేవిధంగా సోమవారం రోజు మహాసదస్సు, ప్రజా సదస్సుని ఏర్పాటు చేస్తున్నందున ఈ సభను విజయవంతం చేసే విధంగా జిల్లాలోని విశ్వబ్రాహ్మణులందరూ తల్లి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా ప్రధానమైన డిమాండ్లు ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో ఏదైతే ఉప్పల్ భగవతి నందు విశ్వకర్మలకు ఆత్మగౌరవ భవనాన్ని కేటాయించడం జరిగింది. ఆర్మీ పట్టణంలో గల బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను వివరించారు. అనంతరం జయదేది మాట్లాడుతూ రాజయోగం ద్వారా సంపూర్ణ మనశ్శాంతి, మానసిక ఏకాగ్రత, పరివర్తనకు శుభ సంకల్పం పెరుగుదల జరిగి జీవితం ఆనందమయం అవుతుందని అన్నారు. జ్ఞాన యోగాలతో జీవితాన్ని పరివర్తన చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ లలితా దీది, దీపా దీది, దేవిక, పద్మావతి, మంజుల తదితరులు ఉన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటిది, ప్రజల గుండెల్లో రారాజుగా నిలిచింది. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన R&B గెస్ట్ హౌస్ ని ప్రారంభించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే మాజివుద్దీన్
ప్రతిపక్షాల తీరును ఎండగట్టి గ్రామాలలో ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, షిండే, సురేందర్. వ్యవసాయ విధానంపై రైతులకు సరైన అవగాహన కల్పించాలి. జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో అధికారులను ఆదేశించిన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నందిపేట్ బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జీవన్ రెడ్డి. శ్రమను ఆయుధంగా మలుచుకొని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. మోస్రా జడ్పీహెచ్ఎస్ లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ నిర్మించిన నూతన డైనింగ్ కిచెన్ షెడ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. అంగరంగ వైభవంగా కొనసాగిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు, చక్ర స్నానంతో ముగిసిన ఉత్సవాలు. రాత్రి 10 గంటలకే వ్యాపార సముదాయాలు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సిపి నాగరాజు ఆదేశాల మేరకు అవగాహన కల్పించిన 3 టౌన్ పోలీసులు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వల్ల అక్రమ కబ్జాలకు గురి అవుతున్న ప్రభుత్వ స్థలాలు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాలని పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మంగిరాములు మహారాజ్. విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి జీవన గమనాన్ని సాధించాలి. ఆర్బీవీఆర్ఆర్ సొసైటీని సందర్శించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనుగు దయానంద్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి.